అక్కడ ఉన్నారు వాళ్ళ కాళ్ళ కింద సంపద ఉంది. ఇవాళ మన అభివృద్ధి నమూనా ఏమిటంటే ఎక్కడ సంపద ఉంటే, ఎక్కడ ఖనిజాలు ఉంటే అక్కడ తవ్వుకుందాం. చాలా వేగంగా మనం అభివృద్ధి అవుదాం. గతంలో బహుశా ఎన్నడూ వందల ఏళ్ల చరిత్రలో ఎన్నడూ కూడా మొత్తంగా మనము ఈ ఖనిజాలను తవ్వుకోవాలి అనేటువంటి అప్పటికి ఇంకా అంత లేదు రాజకీయాల్లో. ఏదో కొంత వనరులు తవ్వుకోవడం, ఖనిజాలు తవ్వుకోవడం జరిగేది. ఇప్పుడు ఏమైపోయిందంటే విపరీతంగా ఖనిజాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఖనిజాలు ఉంటే అక్కడ. కనుక ఆదివాసులు దానికి వ్యతిరేకంగా పోరాడు. ఇవాళ భారతీయ జనతా పార్టీ సరే ఈ ఉద్యమాన్ని లేదా ఈ పోరాటాన్ని ఒకవేళ వాళ్ళకుండే రాజ్య బలగంతో మీరు ఒకవేళ అణిచివేసిన 200 ఏళ్ళుగా మనం పోరాటం అణిచివేయలేకపోయాం. మీరు స్వాతంత్రోద్యమ కాలంలో ఆదివాసులు చేసిన పోరాటాల ఫలితంగా షెడ్యూల్ 5 వచ్చింది. షెడ్యూల్ 5లో ఆదివాసుల అనుమతి లేకుండా మనం అక్కడ అడవిలోకి పోవద్దు అనేది మనము గ్యారంటీ ఇచ్చాం. అది రాజ్యాంగం అడుగు. అయినా రాజ్యము కొంత వనరులు ఈ కాంట్రాక్టర్సు తర్వాత ఈ ఖనిజాలు కొరుకొని వెళుతూనే ఉన్నారు. వెళ్తుంటే మళ్ళీ వాళ్ళు పోరాటాలు చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది, తర్వాత 1/70 వచ్చింది, తర్వాత పీసా వచ్చింది, తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఈ చట్టాలన్నీ ఏం చెప్తున్నాయి? నిరంతరంగా రాజ్యము ఒకవైపేమో ఖనిజాలు తీసుకోవాలి, రెండో వైపు వాళ్ళు కొన్ని హక్కులు ఉన్నాయని అంగీకరించడం. ఇది నిరంతరంగా జరుగుతున్నది. ఒకవైపు రాజీ హక్కులు కల్పిస్తూ, మరొక వైపు అక్కడ పోయి ఖనిజాలను తవ్వుకోవాలనేటువంటి ఆశ. ఈ రెండింటి మధ్యన ఒక వైరుధ్యం జరుగుతుంది. కనుక ఇవాళ మనం అంతం చేస్తున్నాం, దాన్ని మొత్తంగా ఉద్యమాన్ని చేస్తాం. కానీ ఉద్యమానికి మూలంగా ఉన్నటువంటి మూల సమస్యలు ఏవైతున్నాయో వాటిని పరిష్కరించేదాకా శాంతి రావడం సాధ్యం కాదు. కేవలం ఒక ఉద్యమాన్ని నడుచుకున్న శాంతి రాదు. శాంతి అనేది ఎప్పుడు వస్తుందంటే అక్కడ జీవించేటువంటి మనుషులు జీవితం బాగానే ఉంది, సాఫీగా జరుగుతున్నది, భద్రత ఉంది, మనకు గౌరవంగానే జీవిస్తున్నాం అన్నప్పుడు శాంతి వస్తుంది ఏ సమాజంలోనే. ఆ శాంతి వచ్చేదాకా పోరాటాలు ఉంటాయి, ఏదో రకమైన పోరాటాలు ఉంటాయి. ఇది కాకపోతే ఇంకో రకమైన పోరాటం. కనుక ఇవాళ మనం ప్రభుత్వాలకు చెప్పి సోనియా గాంధీ గారు కూడా నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్ మమ్మల్ని పిలిచారు. పిలిచినప్పుడు మనం చెప్పింది అది. ఆమె ఆదివాసుల మీదనే మాట్లాడమన్నారు. ఆమె వాళ్ళ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్, ఆమె ఆరోగ్యం బాగా రాలేదు కానీ ఆమె ప్రతినిధులు వచ్చారు. మేము అప్పుడు చెప్పింది కూడా ఆదివాసీల యొక్క హక్కులు మీరు రాజ్యాంగంలో రాసిన హక్కులను అమలు చేయండి. ఆదివాసులు ఏం కామంటారో అడగండి. వాళ్ళు ఈ అభివృద్ధి మనం ఏదైతే అనుకుంటున్నాం ఇవాళ అక్కడ ఖనిజాలున్నాయి మనం కార్పొరేట్గా అప్పచెప్పాలని అనుకుంటున్నాం, కానీ ఆ అభివృద్ధిలో ఆదివాసీ భాగం ఎంత, ఆదివాసుల భాగస్వామ్యం ఎంత, ఆ అభివృద్ధిలో వాళ్ళ జీవితాలు బాగుపడతాయా, వాళ్ళు మరింత మెరుగైన జీవితం జీవిస్తారా, వాళ్ళకు ఆరోగ్యం వస్తుందా, వాళ్ళకు మంచి చదువు వస్తుందా, వాళ్ళకు ఏమైనా అవకాశాలు వస్తాయా అనేటువంటిది కదా అంతిమంగా సమస్య. విధానపరంగా మనం వాళ్ళ సమస్యలను పట్టించుకోకుండా అక్కడ వనరులనే కాబట్టి మేము వెళ్తాం, అక్కడికి ఎవడు అడ్డం వచ్చినా మేము తీసేస్తామని ఏదైతే అంటున్నారో అది పరిష్కారం ఎలా అవుతుంది? ఇది పరిష్కారం అది కాదు కదా. ప్రజలకు ఉండేటువంటి జీవన్మరణ సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలను పరిష్కరించడం ద్వారా మీకు శాంతి వస్తుంది, కానీ మేము అణిచివేయడం ద్వారా శాంతి తీసుకొస్తాం అంటే అణిచివేసినటువంటి శాంతి ఎప్పుడు శాంతి కాదు, ఎప్పుడు ఒకసారి మళ్ళీ అది బగ్గుమని లేస్తుంది. కనుక ఇవాళ కార్పొరేటులకు అక్కడ ఉండే, ఎందుకంటే ఛత్తీస్గఢ్లో చాలా విపరీతమైనటువంటి వనరులు ఉన్నాయి, ఖనిజ సంపద విపరీతంగా ఉంది. ఆ ఖనిజ సంపద తీసుకోవాలంటే ఆదివాసులు ప్రతిఘటిస్తున్నారు. ప్రతిఘటిస్తూ చాలా కాలంగా 50 ఏళ్ళ నుంచి నడుస్తున్నది కదా, ఇది వాళ్ళది కాదు కదా. ఇవాళ ప్రభుత్వం చాలా డిటర్మిన్డ్గా పోని గత 50 ఏళ్ళుగా ఏం జరిగినా సరే ఇప్పుడు మేము ఇది ఒక నిశ్చితమైన ప్రభుత్వం, ఇది ఏది చేయాలనుకుంటుంది దాన్ని అమలు చేసే ప్రభుత్వం. కార్పొరేట్లకు ఒక టోటల్ విశ్వాసం, ఈ పార్టీ ఉంటే ఈ ప్రభుత్వం ఉంటే మనకు ఎలాంటి పనైనా చేయవచ్చు అనేటువంటిది కార్పొరేట్లకు. అందుకనే కార్పొరేట్ మీడియా వాళ్ళ వైపు సంపూర్ణంగా ఉన్నది. మనం అది చూస్తూనే ఉన్నాం, భారతీయ జనతా పార్టీకి వస్తున్న మద్దతు మీడియాలో. కనుక వీళ్ళు వాళ్ళ ఈ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి పోరాటంలో చాలామంది విలువైన ప్రాణాల కోసం చాలా ప్రాణ నష్టం జరుగుతున్నది. ఇట్లా ప్రాణ నష్టం జరుగుతున్నదనే మేము ఇక్కడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శంకరం గారి ఆధ్వర్యంలో ఒక 10 సంవత్సరాలు శాంతి చర్చలు ఒక ప్రస్తావన తీసుకొచ్చి దాన్ని సమాజంలో దాన్ని విస్తృతంగా తీసుకొచ్చి వాళ్ళు కూడా శాంతి చర్చలకు రావడము, ప్రభుత్వము తర్వాత విప్లవ పార్టీలు మాట్లాడడం, ఇది ఒక ప్రయోగం జరిగి ఉన్నది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ ప్రయోగం నుంచి మనకు నిజంగానే అక్కడ కూర్చొని మనం ఏమైనా శాంతి చర్చలు జరపగలమా అనేటువంటి ఆల్టర్నేటివ్ పరిశీలించాలి. విధానపరంగా
వాళ్ళకు శాంతి వచ్చేట్లుగా వాళ్ళ జీవితాలు బాగుపడతాయనే విశ్వాసాన్ని కలిగించగలమా అని చెప్తూ మేము దాన్ని అణిచివేస్తామంటే అది వేరే విషయం. కానీ మేము మొత్తంగానే అణిచివేస్తాం, మేము బలప్రయోగం ద్వారా అణిచివేస్తామంటే అణిచివేయచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఉండే వాళ్ళ ఫోర్సెస్ ఏవైతున్నాయో తన విపరీతమైన ఫోర్సెస్ ఉన్నాయి. కానీ సమస్య పరిష్కారం ఎట్లవుతుంది అనేది ప్రశ్న. ఆ సమస్యల పరిష్కారం లేక ఉద్యమాలు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. అంటే నక్సలిజం దేశంలో తుది దశకు చేరుకుందా అంటే ఏం చెప్తారు సార్? ఏది నక్సలిజము దేశంలో, మావోయిస్టు ఉద్యమం దేశంలో ఇక లాస్ట్ చివరి అంకానికి చేరుకుందా అంటే ఏం చెప్తారు? అట్లా అట్లా చివరి దశ అనేది ఉండదు. ప్రజా ఉద్యమాలకి, ప్రజా పోరాటాలకి చివరి దశ ఉండదు. ఒక రూపంలో పోరాటం అంటే ఇంకో రూపంలో వస్తుంది. ప్రజలకు సమస్యలు ఉన్నది ఇంకా పోరాటాలు ఏదో ఒక రూపంలో జరుగుతుంటాయి. కనుక ఏదో మేము అంతం చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తామని అంటే మీరు ఇప్పుడు ఆకలితో ఉన్నవాడు ఊరుకోడు కదా. ఆకలితో ఉన్నవాడు ఆకలిని అరుస్తూనే ఉంటాడు. నువ్వు అరవడానికి వీలు అనడానికి లేదు కదా, వాడు అరుస్తూనే ఉంటాడు. కనుక నువ్వు అరవడము తగ్గాలంటే నేను కొట్టి నువ్వు అసలు నువ్వు 2 చెంపలు దెబ్బలు కొట్టి నువ్వు నోరు మూసుకోను అని అన్నావు అనుకో, నోరు మూసుకొని కొంతసేపు నోరు మూసుకొని మళ్ళీ ఏడవడం మొదలు పెడతాడు. అది వాడికి అన్నం పెట్టేదాకా వాడు అల్లరి చేస్తూనే ఉంటాడు. కనుక మీరు పరిష్కారం ఎక్కడ ఉంటుందంటే ప్రజల సమస్యలకు పరిష్కారం దొరికితే అప్పుడు మీరు అది అణిచివేస్తారా, అదంతకు అదే పోతుంది. మీరు ప్రజల సమస్యలు పరిష్కరిస్తే నక్సలిజం అదంతకు అదే అంతరించిపోతుంది. వాళ్ళ అవసరం కూడా ఉండదు. వాళ్ళ అవసరం ఆదివాసులకు ఉండదు. మా జీవితం మాదే బాబు, మేము మా జీవితం బతుకున్నాం అంటారు. వాళ్ళు కూడా అక్కడ పోరాటం చేయడము, ప్రజల జీవితాలు బాగున్నాయి కాబట్టి పోరాటం చేయడం సాధ్యం కాదు. కానీ సమస్యలు ఉన్నంతవరకు ఇదేనా పద్ధతి కాకపోవచ్చు. ఇప్పుడు ఇవాళ ఆర్మడ్ స్ట్రగుల్ అనేది పద్ధతి ఏదైతుందో వాళ్ళు కూడా ఇక్కడ శాంతి చర్చలకు వచ్చారు కదా. లేదు మేము ఇదే నమ్ముకున్నాం, మేము ఎవరితో మాట్లాడడం అనలేదు కదా. వచ్చారు, శాంతి చర్చలకు వచ్చారు, వాళ్ళు కొన్ని డిమాండ్ పెట్టారు. ప్రభుత్వం కొన్ని అంగీకరించింది, కొన్ని అంగీకరించలేదు. కనుక ఇది ఈ ప్రాసెస్ ఏదైతుందో ఆ ప్రాసెస్ కొన్ని ప్రయోగాలు జరిగి ఉన్నాయి. బహుశా అంతిమంగా శాంతి రావాలంటే మాత్రం శాంతి చర్చల ద్వారానే వస్తుంది అనేది నా నిశ్చితం.